చూడొచ్చు నా హెయిర్ ఎలా ఉంది ఇప్పటికి చూడండి. అండ్ నా గ్యాప్స్ అంతా కవర్ అయ్యిందండి. సో చూడండి ఎలా కనిపిస్తుంది అని చెప్పి నుంచి కూడా. సో ఇప్పటికైతే నా హెయిర్ అయితే ఇలా ఉందండి. నేను పైకి వెళ్ళి చూపిస్తున్నాను మీకు. సో హెయిర్ అయితే ఇలా కనిపిస్తుందండి. నాకు ఇక్కడ హెయిర్ ఎక్కువ ఉండడం వల్ల నా హెయిర్ నేను కొంచెం కిందకి వచ్చింది. సో దానివల్ల ఇక్కడ హెయిర్ ఎక్కువ ఉండడం వల్ల మీకు కొంచెం కింద కూడా అనిపిస్తుంది. సో ఈ ప్లేస్లో ఇంకా పూర్తిగా హెయిర్ గ్రోత్ అవ్వలేదు, దీనితో స్ట్రాంగ్ అవ్వలేదు కాబట్టి కొంచెం ఇక్కడ గ్యాప్ లాగా అనిపిస్తుంది. కానీ ఇది నా ఫేస్ హెయిర్ లైన్ అనమాట. సో డాక్టర్ జాన్సన్ డిజైన్ చేసిన హెయిర్ లైన్ ఇది. సో చాలామంది అన్నారు నేను సర్జరీ చేసుకున్నప్పుడు నేను చూసినప్పుడు కూడా సో కొంచెం వెనక్కి ఉంది కదా, కొంచెం ముందుకుంటే బాగుంది కదా అన్నారు. కానీ లేదండి. సో ఇప్పుడు నేను ఈ ఏజ్కి నాకు కొంచెం ఇట్లా అనిపించినా కూడా సో ఫ్యూచర్ ఇన్ కేస్ నాకు ఈజీ సెట్ అయిపోతుంది అనమాట. కానీ నాకు అంత ఇష్యూ ఏం లేదు దీనివల్ల, ఎందుకంటే ఆల్రెడీ మనం నార్మల్గా నా హెయిర్ గ్రోత్ ఉన్న హెయిర్ లాస్ కాకముందు కూడా సో నాకు సడన్ ఏజ్ వచ్చేసరికి నాకు ఇదే హెయిర్ వస్తుంది, ఇదే ప్యాటర్న్ వస్తుంది నాకు. సో అందుకని నేను చాలా సాటిస్ఫైగా ఉంది దీనికోసం అయితే, దీనికి ఈ హెయిర్ లైన్ కోసం అయితే. ఇప్పటికైతే ఇలా ఉండండి నాకు అయితే. మళ్ళీ కలుద్దామండి. బాయ్.